ఈ విగ్రహం గురించి మీకెలా తెలిసింది? నిన్న సాయంత్రం నేను పని చేయడానికి పొలానికి వెళ్ళాను. అక్కడికి ఒక ఆవిడ వచ్చింది, పొడుగ్గా ఉంది. చాలా పెద్ద సంచి తీసుకొచ్చింది. ఆవిడ పొలంలో ఒక మూలకి వెళ్ళింది. ఆవిడ నన్ను చూడలేదు. నేను పొదలవనుకున్నాను కదా. తరువాత తను అక్కడకు గొయ్యి తవ్వింది. తీసుకొచ్చిన పెద్ద సంచిని గోతులో పెట్టేసి దాని మీద మట్టి కప్పింది. ఆ సమయంలో నా బుర్రకసలేమీ తట్టలేదు. కానీ ఈరోజు నేను పొలానికి వెళ్ళినప్పుడు అసలు ఆవిడ గోతులో ఏం దాచిపెట్టిందో అని నేను చూడాలనుకున్నాను. నేను గొయ్యి తవ్వాను. ఈ విగ్రహం ఉంది. అప్పుడు నేను ఈ విగ్రహాన్ని గుర్తుపట్టాను. అందుకే దీన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరావిడ్ని సరిగ్గానే చూసారా? ఒకవేళ గంగక్కలాగా ఉందేంటి ఆవిడ? లేదు, ఆవిడైతే చాలా పొడవుగా ఉంది. అరే, ప్రతాప్ బాబు కంటే కాస్త తగ్గిందంతే. గంగా అపరాధం చెయ్యనేలేదు. తను ఇలాంటివి ఎప్పటికీ చేయదు. కుటుంబంలో అందరికీ తన మీద నమ్మకం ఉండుంటే బాగుండేది. అంత అవమానం జరిగుండేది కాదు తనకి. నేను వెళ్ళి గంగతో మాట్లాడాలి. చూడు, నువ్వు చాలా మంచి పని చేశావు. నువ్వు ఈ విగ్రహాన్ని వెతికి మా కోసం తీసుకొచ్చావు. దీనికి బదులు నీకు బహుమానం ఇస్తాం మేము. మహాశివరాత్రికి చేయాల్సిన పూజ ముహూర్తానికి కేవలం 1 గంట సేపు మాత్రమే ఉంది. మనం విగ్రహాన్ని మందిరంలో స్థాపించాల్సి ఉంటుంది. శివబాబు గారు, గంగ అసలు మఠం ఎక్కడ కూడా లేదు. నేను మొత్తం అంతా వెతికాను. మఠంలో లేరా? అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు మరి? అయ్యా, నేను అమ్మగారిని నది వైపు వెళ్తుంటే చూశానయ్యా. ఆ చోటు చాలా ప్రమాదకరమైంది. అడవి జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి. నేను ఇప్పుడే వెళ్ళి గంగను తీసుకొస్తాను. శివ, గుర్తుపెట్టుకో, పూజా ముహూర్తానికి 1 గంట సమయమే ఉంది. మేము నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏం చేయాలి? నేను ఇంత లోతైన గోతులో పడ్డాను. పైకెక్కడానికి ప్రయత్నిస్తే ఆ పావు కాటేస్తుందేమో. అలా అని ఇక్కడే ఉండిపోతే నాకు ఊపిరాడక చేస్తాను. ఇంకోసారి ఎక్కడానికి ట్రై చేస్తాను. ఎవరికి తెలుసు, పావు వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరైనా కాపాడండి! బాబాగారు చెప్పారు కదమ్మా, ఆయన శివ కోసం ఎదురు చూస్తారని. ఇక అదే జరుగుతుందమ్మా. ఈ పూజ నా చేతుల మీదుగా జరిగే అవకాశం లేదు. బాబా నా గురించి అసలు ఎప్పుడూ కూడా ఆలోచించరు. కాస్త నిదానంగా ఆలోచించి చూడు ప్రతాప్. నేనున్నాను కదా. పూజకి ఖచ్చితంగా నువ్వే కూర్చుంటావు. నీ భార్య జ్యోతితో కలిసి ఆ గంగనైతే నేను చుట్టుపక్కల ఎక్కడా కనిపించనివ్వను. ఇదిగోండి, తీసుకోండి. ఈ పని చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీ కారణంగా చాలా విషయాలు సర్దుకుంటాయి. అయ్యా, ఇప్పుడు మీరు కూడా నాకు సాయం చేశారు కదా. ఈ డబ్బులిచ్చి మీరు వెళ్ళి శివన్నయ్య, గంగోదన ఎక్కడున్నారో వెతకండి ప్లీజ్. గంగా! గంగా! శివా! ఈ పిలుపు ఎక్కడి నుండి? గంగా! శివా, నేను ఇక్కడున్నాను. శివా! శివా! గంగా! 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 అరే, శివ, శివ జాగ్రత్త, అక్కడ పావుంది. కానీ
ఇక్కడ అసలు పామే లేదు. గంగా, నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడ ఈ గోతులోకి ఎలా వెళ్ళారు? మీరున్నారే, చూడండి, నేను ఒక పని చేస్తాను. నేను మీకు చెయ్యి అందిస్తాను. మీరు నా చెయ్యి పట్టుకొని బయటకు వచ్చేసేయండి. లేదు, మీరు నా చెయ్యి పట్టుకోలేదంటే ఇక్కడ నుంచి బయటికి ఎలా వస్తారు? నేను బయటికి రాను. నేను ఇక్కడ ఈ గోతులోనే ఉంటాను. అసలు నా మీద ఎవరికి నమ్మకం లేనప్పుడు నేను బయటకు వచ్చి మాత్రం ఏం చేయాలి? మీకు ఎంత కోప్పడాలనిపిస్తే తర్వాత నా మీద అంతగా కోప్పడండి. కానీ ఇప్పుడు మీరు ఈ గోతుల నుండి బయటికి రండి. నేను మీకు చెయ్యి అందిస్తాను. పట్టుకొని పైకి వచ్చేయండి, సరేనా? లేదు. గంగా, అరే చెయ్యివ్వండి. అరే ఆగండి. అయ్యో గంగా, చెయ్యివ్వండి. చూడండి, నేను చెప్పేది విని అర్థం చేసుకోండి. మీరు మీ చెయ్యి అందించి ఇక్కడ నుండి బయటికి రండి. గంగా, గంగా, మీరు చాలా మొండివారు. చెయ్యివ్వండి. శివ, చూసారా మీరు ఏం చేశారో? ఇప్పుడు మన ఇద్దరం ఈ గోతులో ఇరుక్కుపోయాం. ఇదంతా మీ కారణంగానే జరిగింది. నా కారణంగా జరిగిందా? ఒకవేళ ఆ దొంగతనం నా మీద వేసి ఉండకపోతే అసలు ఇదంతా జరిగేదే కాదు. చూడండి, ఆ విగ్రహం. మీకు నా మీద నమ్మకం లేదు కదా? ఆ విగ్రహాన్ని నేనే దొంగలించాను అనుకుంటున్నాను. అరే, నేను చెప్పేది విను ఒక్కసారి గంగా. కూడా ఆలోచించలేదు అసలు నేను ఎందుకు అలా చేస్తానని. నన్ను అందరి ముందు దొంగలాగా నిలబెట్టేశారు. అరే, నేను చెప్పేది పూర్తిగా విను. నాకు బాగా తెలుసు మీరు దొంగతనం చేయలేదని. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆ విగ్రహం దొరికింది. చూడండి, ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ నుండి బయటపడే దారి ఆలోచించాలి. మీకు ఇక్కడే ఉండాలని ఆశగా ఉందా? మనకి వేరే దారే లేదు. ఓ పని చేయండి, మీరు నా భుజాల మీద కాలు పెట్టి ఈ గోతుల నుండి బయటికి వెళ్ళండి. తర్వాత మీరు నాకు చెయ్యి అందించండి. నేను మీ చేయి పట్టుకొని పైకి వచ్చేస్తాను, సరేనా? రండి. మీ భుజాల మీద కాలు పెట్టి నేను ఇంకేమైనా దారి ఉందా మీకు తెలిసి? అందుకే నేను చెప్పేది విని భుజాల మీదకి ఎక్కండి. బాబాగారు, పూజ మొదలు కావడానికి ఇంకా అరగంట మాత్రమే మిగిలి ఉంది. అయినా ఎవరికి తెలుసు శివ సమయానికి చేరుకుంటాడో లేదోనని. అలాగే ఇది కూడా మనకు తెలియదు కదా బాబా, గంగ అసలు తనకి కనిపిస్తుందా లేదా అని. నేనేమంటున్నానంటే, అదే గత 3 సంవత్సరాల నుండి ప్రతాప్ ఇంకా జ్యోతి పూజలో కూర్చుంటున్నారు. మరి మనం ఈ సంవత్సరం కూడా వాళ్లతోనే చేయించొచ్చు కదా. అయినా నిజం చెప్పాలంటే బాబాగారు, ఆ గంగకి పూజలో కూర్చునే అర్హత ఉందని నాకు ఏమాత్రం అనిపించటం లేదు బాబాగారు. పైగా ఈశ్వరుణ్ణి మనం అవమానించలేం కదా. పూజ సమయానికి ప్రారంభం చెయ్యాలి కదా. ఈశ్వరుణ్ణి మనం అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎక్కారా? ఇప్పుడు మీరు నాకు చెయ్యి అందించండి. రండి. గంగా, నాకేమనిపిస్తుందంటే ఇది మీ వల్ల అయ్యే పని కాదు. మధ్యలో మీరు నా చేతిని వదిలేస్తారేమో. మీరు మఠానికి వెళ్ళండి. అక్కడ నుండి ఎవరినైనా పిలుచుకురండి. వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు. నేను అంతవరకు ఇక్కడే ఎదురు చూస్తాను. వెళ్ళండి మీరు. లేదు, మీరు నన్ను మీ భుజాల మీద మోసి నన్ను బయటికి తీసుకొచ్చారు. అలాగే నేను కూడా మీకోసం ఏమైనా చేయగలను. భయపడద్దు, నేను మిమ్మల్ని పైకి లాగగలను. రండి. సరే.
గంగా గంగా కదలకండి. గంగా చెప్పాను కదా మీకు పాము ఉందని. అరవకండి అరవకండి అరవకండి. గంగా కదలకండి. శివ 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 కళ్ళు తెరవండి. శివ శివ కళ్ళు తెరవండి. శివ ఎవరైనా ఉన్నారా? శివ శివ కళ్ళు తెరవండి. శివ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? శివ శివ లేవండి. శివ 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 శివబాబు గారు, అమ్మా గంగా, నిన్నే ఇలా రా. నీకు కనపడ్డారా? కనిపించలేదు. నీకు కనపడలేదా? సరే, నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళు చూస్తా. అలాగే. పద పద పద. శివబాబు గారు, అమ్మా గంగా, శివబాబు గారు. మీరు శివబాబు గారిని చూసారా? అదే మఠాధ్యక్షుడిని. లేదండి. లేదా? ప్రియాత్తయ్య నాన్నెక్కడా? ఆయన ఎప్పుడొస్తారు? రాధిక ఆయన త్వరగా వచ్చేస్తారు, కంగారు పడకు. గంగవదిని తీసుకుని అన్నయ్య త్వరగా వచ్చేస్తాడు. ఇందాక నుంచి మీరు ఇదే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు రాలేదేంటి? వచ్చేస్తారు రాధిక. శివ ఇంతవరకు రానే లేదు. మనం ఎంతసేపు తన కోసం ఇలా ఎదురు చూస్తూ కూర్చుంటాం? సరే అయితే ప్రతాప్ అలాగే జ్యోతికి చెప్పండి, పూజ కోసం సిద్ధం కమ్మని. అలాగే అలాగే బాబాగారు. నాకు నమ్మకం కలగడం లేదు శివగంగని తిరిగి తీసుకొస్తాడని. బాబాగారు 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 త్వరగా రండి. ఏమైంది? శివ శివ అన్నయ్య, అన్నయ్య నాన్న మీకేమైంది? గంగా శివకేమైంది? శివ నువ్వు వీణ్ణి కూడా వదలలేదా రాక్షసి? శివ ఎందుకు ఏమి బాబు శివ, అన్నయ్య శివ. బాబాగారు శివుని పాము కట్టేసింది. ఆయన ప్రాణాలు కాపాడండి. తప్పుకోండి. ఏమీ కాదు మన శివకి. నీలకంఠం కదా, బతుకుతాడు. తనను ఎవరైనా లోపలికి తీసుకెళ్ళండి, నేను తన కోసం మందు తయారు చేస్తాను. అలాగే. పదండి పదండి, త్వరగా తీసుకుపదండి. నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త, నెమ్మదిగా. పద పద. ఈ మందు తాగితే వెంటనే ప్రమాదం తప్పుతుంది. శివ గురించి మీరెవరూ కంగారు పడకండి.
అమ్మా గంగా, నువ్వు మమ్మల్ని క్షమించాలి. కానీ మీరెందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారు? మేమేమీ చేయలేదు, కానీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానించారు కదా, అందుకని. కానీ నేను మీకు ఒక విషయం చెప్పనా? శివబాబు గారికి మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే ఆయన వెంటనే అన్నారు, గంగా అసలు అలా చేయదు అని కదా. ఆ, ఇక ఎప్పుడైతే పూజకి సమయం అవుతుందో అప్పుడు మీరు ఎక్కడా కనిపించలేదు. ఆయన చాలా కంగారు పడ్డారు, వెంటనే మిమ్మల్ని వెతకడానికి బయలుదేరారు. ఇదంతా చేయడం వల్ల నీకు అసలేం దక్కింది? కుటుంబ సభ్యుల ప్రేమ దక్కలేదు, పూజకి ఫలితం కూడా దక్కలేదు, ఏమీ లేదు. బాబా గారికి నువ్వు అసలు కొంచెం కూడా నచ్చనే లేదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలాంటి చిన్న చిన్న పోటీల్లో గెలిచేస్తే నువ్వు గొప్పదానివి అయిపోయినట్టేనా? ఏమీ రాదు చెప్తున్నా నీ చేతికి. అలా మీరు అనుకుంటున్నారు అత్తయ్య, నేను కాదు. ఈ రోజు నా భర్త నన్ను పూర్తిగా నమ్ముతున్నారని తెలిసింది. ఏదైతే నా దృష్టిలో అన్ని పూజలు అలాగే ఆశీర్వాదం కంటే చాలా ఎక్కువ విలువైందో. ఇంత జరిగింది, అయినా దీనికి పొగరు తగ్గలేదు చూడు. నాన్న, మీరు బానే ఉన్నారు కదా? అవునమ్మా రాధిక, నేను బాగానే ఉన్నాను. శివ ప్రాణాల్ని కాపాడి మీరు చాలా ఉపకారం చేశారు బాబాగారు. నేనేమీ చేయలేదు గంగా. శివ ప్రాణాలతో ఉన్నాడంటే అది కేవలం నీ కారణంగానే. రెండవసారి కూడా అదృష్టం శివకి తోడుగా నిలబడింది. అందుకే తనకి నీలాంటి భార్య వచ్చింది. నేను వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ పనులన్నీ కూడా చాలా నిష్టగానే చేస్తున్నావు. నువ్వు ఇలా అనుకుని ఉండొచ్చు, నీ ప్రతి పనిలోనూ నువ్వు విఫలమయ్యావు అని. కానీ నా దృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చేసే పని మీద మనకి ఉండాల్సింది నమ్మకం, లక్ష్యం, ఇంకా శ్రద్ధ. దెబ్బలు తగిలిన తర్వాత కూడా నువ్వు ఆగలేదు. ఏ పనైనా సరే మనస్సుతో చేయాలి. మనల్ని మనం మంచిగా, అలాగే ఎదుటి వాళ్లను తప్పు పట్టేందుకు చేయకూడదు. నేను గమనించాను, నువ్వు నీ ప్రతి ధర్మాన్ని మనస్ఫూర్తిగా నిర్వర్తించావు. మీరందరూ అనుకుని ఉంటారు నేను గంగ మీద కోపంగా ఉన్నానని. కానీ అలాంటిదేమీ లేదు. నేను నిన్ను పరీక్షిస్తూనే ఉన్నాను గంగా. ఈరోజు నువ్వు శివ విషయంలో చేసిన దానికి నా మనసులో నీ మీద ఎంతో నమ్మకం పెరిగింది. సరిగ్గా చెప్పాలంటే శివకి సరైన జీవిత భాగస్వామి నువ్వు. శివ, నీకు నీ భార్య పార్వతి తిరిగి మళ్ళీ దక్కింది. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మి, క్షమయాధరిత్రి, కులధర్మ పత్ని. వీటి అర్థాన్ని నువ్వు పూర్తిగా నిరూపించావు తల్లి. ఎంతో గుణవంతురాలు, తెలివైన ఒక ఉత్తమ భార్యకి నేను నా తరఫున ఇచ్చే బహుమానం. నేను దీన్ని స్వీకరించలేను బాబాగారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేనొక ఉత్తమ భార్యని కాదు కాబట్టి. ముందు చెప్పే అవకాశం దొరకలేదు. కానీ అసలు నిజం ఏంటంటే, నాకు నా గడిచిపోయిన జీవితం గురించి ఏవీ గుర్తులేదు. ఇంకా చెప్పాలంటే శివతో నేను నడిచిన ఆ 7 అడుగులు, ఆ 7 ప్రమాణాలు ఏది గుర్తులేదు నాకు.